మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వేళలేంటి, ఏ విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన వీరికి సస్యశ్యామలమైన జీవన విధానం, జీవితం పైన ఒక ప్రణాళిక, విజయానికి ఎలా ప్రగతి 10 మెట్లు అన్నట్టుగా వీరు చక్కబెట్టుకోవడంలో అద్భుతమైనటువంటి జీవన శైలి వీరు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి కూడా ఒకటని చెప్పి గమనించాలి. అంటే ఆదాయం ₹2 ఉంటే ₹8 ఖర్చు పెట్టబోతున్నారు అంటే ₹6 అదనంగా సంపాదించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అధిక ఫలితం అన్నట్టుగా కొద్దిపాటి సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైం జాబ్ ఎత్తులాడుకోగలిగినట్లయితే ఈ ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నం చేయగలగాలి. లేదు అన్నట్లయితే అప్పులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. దయచేసి మధ్యవర్తిత్వ కార్యక్రమాలు కానీ, మీరు మధ్యలో ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడాలను కానీ, అప్పులు కానీ ఇచ్చారా సర్వము కోల్పోవడం, అప్పిచ్చిన వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం, మీరు ఆర్థిక ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కనుక ఈ సంవత్సరము వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వ్యసనానికి దూరంగా ఉండండి. ఖర్చును క్రమబద్ధీకరించుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగా చిత్తా నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఈ పని చేయాలా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలో మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా తెలిస్తే చేయండి, లేకుంటే తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, మీరు ఏదైతే వృత్తులు చేస్తున్నారో ఎక్స్పర్ట్స్తో, నిపుణులతో సలహా తీసుకొని పని చేసినట్లయితే ఈ మనోవేదనకు దూరం అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ వరకు బాగుంటుంది. డిసెంబర్ నుంచి తిరిగి ఉగాది పండుగ వరకు చివరి సున్నా కావడం వలన రోగము, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వాహన ప్రమాదాలు, సర్జరీలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. అలాగా సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శుక్రుడు అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు తెల్లటి పంట అనగా పత్తి, జొన్నలు, వడ్లు బాగా పండడము, ఎర్రటి నేలలు కలిసి రావడము, సకాలంలో వర్షాలు పడడము, వస్త్ర వ్యాపారాలు, అత్తరు, సెంటు, పన్నీరు, వస్త్ర వ్యాపారాలు, డైమండ్ బిజినెస్లు, అలాంటి వాహనాలు, క్రయ విక్రయాలు చారికి వీరి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, ధర్మం యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక మీరు కపాల కాలభైరవ స్వామిని స్మరించడం, ఆనంద కాలభైరవ స్వామి యొక్క దీపాన్ని పూజామందులో పెట్టడం, కపాల కాలభైరవ స్వామి యొక్క ముగ్గురు ఇంటి బయట పెట్టుకోవడం వలన శత్రుదృష్టి, నరదృష్టి తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం, రైతు సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి.